హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సర్వాణి నారాయణ వ్లాగ్స్. అందరికీ తెలిసినదే నేను ప్రజెంట్ తిరుపతిలో ఉన్నానన్నమాట. బాబు ఇంట్లో అక్కడే ఉంటాడని చెప్తే సరే బయటికి తీసుకొద్దామని గూగుల్లో సెర్చ్ చేస్తే ఎగ్జిబిషన్ ఉందనే విషయం మాకు తెలిసింది. సో మా మదరు, నేను, మా బాబు ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. పర్ పర్సన్కి 100 రూపీస్ అండి. నేను వెనకాల వస్తా అంటే మా వాడు పోతా ఉన్నాడు ముందర. వెనకాల వస్తున్నారా లేదా కూడా ఇంక పట్టించుకోడు అనమాట, వెళ్ళిపోతాడు. భువనేశ్వరుడు ఎగ్జిబిషన్ అండి, కొల్లగుంటలో ఉంటుంది. సో ఇక్కడికైతే వచ్చేసాము. నేనైతే చాలా ఇయర్స్ తర్వాత వచ్చానండి ఎగ్జిబిషన్కి. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినాయి వద్దని, ఇప్పుడైతే లేదు అసలు. లాస్ట్ టైం హైదరాబాద్లో అయితే కూకట్పల్లిలో ఒక ఎగ్జిబిషన్ ఉంటే సేమ్ ఇలాగే ఫిష్ ఎగ్జిబిషన్ ఉండింది, దానికైతే వెళ్ళాను. సో అక్కడ చాలా ఫిషెస్, వెరైటీ ఫిషెస్ అన్నీ ఉన్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అదే ఎగ్జిబిషను. తిరుపతిలో అయితే నేను చాలా ఇయర్స్ అయిపోయింది వచ్చి. సో ఇప్పుడైతే మా బాబుకి బాగుంటుందని చెప్పి వచ్చేసాను. బాగుంది చాలా. క్లైమేట్ కూడా కొద్దిగా రైనీగా ఉన్నింది కాబట్టి సో బయట కొద్దిగా చల్లగా ఉన్నింది, వచ్చేసాము. స్టార్టింగ్ వచ్చి ఫిష్ వరల్డ్ అండి. సో ఇది ఫిష్ వరల్డ్ వెళ్తున్నాం. దాదా చేపట్టుకో. పట్టుకోండవా ఇది చూడు, అది చాలా కలర్ఫుల్. యాజ్ ఇట్ ఈస్ హైదరాబాద్లో ఎట్లుందో ఇక్కడ కూడా అలాగే ఉందండి. ఇంతకుముందు మేము చిన్నప్పుడు అయితే ఎగ్జిబిషన్ వేరేగా ఉండేది, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. ఇంచుమించు హైదరాబాద్లో ఎక్కడైతే చూసామో సేమ్ అలాగే ఉందండి. ఫిషెస్ కూడా డిఫరెంట్, కొన్ని అయితే డిఫరెంట్గా ఉన్నాయి, 2-3 ఫిషెస్. సో మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. ముందరైతే ఇంకొంచెం డిఫరెంట్ అయితే ఉందన్నాడు. జలకన్య అని కూడా అంటారు కదంటే, అవి అయితే ఉన్నాయంట, చూద్దాము. అదంతే, అది 1 ఫ్లవర్ హార్న్ ఫిష్. మావాడు అన్ని నదికి పంపించేయాలా, ఇరుక్కునేసినాయి అవన్నీ చెప్తున్నాడండి. ఇంతకుముందు చిన్నప్పుడు కాబట్టి అది తెలియలేదు, సేమ్ ఇలాగే ఉన్నింది కాబట్టి అది తెలియలేదు. సో ఇది కొంచెం పెద్ద అయ్యేసరికి నదికి వెళ్ళాలి, పంపించేయాలంటున్నాడు. అది బిగ్ ఫిష్. Say hi. ఇది అండి కొంచెం డిఫరెంట్. లాస్ట్ హైదరాబాద్లో అయితే ఇది లేదు, ఇది ఇక్కడ తిరుపతిలో చూస్తున్నా ఫస్ట్ టైము. ఇది డిఫరెంట్గా ఉంది కానీ చాలా బాగుంది. జలకన్యలంట, జలకన్యలాగా అట్లా ఉంటాయి అన్నాడు. బాగుంది ఇదైతే. ఇంకా ఇక్కడ నుండి అయితే షాపింగ్స్, గేమ్స్ అన్నీ స్టార్ట్ అవుతుంది. చాలా బాగున్నాయి షాపింగ్స్ అయితే, బాగానే ఉంది, రేట్లు కూడా బాగానే ఉంటాయి. సో మనం ఏం షాపింగ్ చేసేది లేదు కాబట్టి స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాము. మా బాబుకి అయితే బొమ్మలు కావాలి కాబట్టి బొమ్మల కాడ ఆగిపోతాడు. బొమ్మల కాడ నాకు అది కావాలి, ఇది కావాలమ్మా అంటాడు. సో యాస్టీస్ అందరు కిడ్స్ అలాగే ఉండేదే, కొత్తగా అయితే ఏం లేదు. సో మనం అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవడం, అంతకు మించి ఏం చేయలేము. మనం చూసుకుంటూ రావడం, వాళ్ళు అడుగుతూ ఉంటాడు. నెమలు తీసుకుంటారు.
సో 4-5 రైడ్స్ అయితే ఎక్కినామండి. ఒకటి సింగిల్గా బాబు ఎక్కాడు, మిగతా అన్ని రైడ్స్ నేను ఉన్నాను. చిన్నపిల్లడు కదా, పక్కన ఒకడు ఉంటే బాగుంటుందని. ఇక్కడ డ్రాగన్ రైడ్ వెనకాల ఉన్న ఇద్దరు పిల్లకాయలు కొద్దిగా భయపడుతూ ఉన్నారు. ఇక్కడ ఫుడ్ అయితే ఓకే అండి. మరీ బాగుందని చెప్పను, అట్లా మరీ బాగాలేదని చెప్పను, జస్ట్ ఓకే. జంక్ ఫుడ్స్ అవన్నీ ఉంటాయి. సో ఈ నైట్ ఇప్పటికే 9:45 అయిపోయింది, 10 వరకే క్లోజింగ్ టైం. సో ఇక్కడ బయటకు వచ్చేసినాం. ఇట్లాంటి వీడియోలు అనమాట ఎన్నో మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబోకండి, లైక్ చేయండి. అంతే, బాయ్.